అంతే. ఇంకపోతే కూటములు కొట్టుకుంటున్నారు ఏంటి, మేము మిమ్మల్ని గెలిపించామంటే మేము గెలిపించామని. మీరు గెలిపించుకోవాలా. జగన్ ఓడిపోవటానికి జగన్మోహన్ రెడ్డే కారణం. అప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారే గెలిపించారు వీళ్ళందరినీ. అదే సార్, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలవటానికి ఆయనే కారణం. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. అంతా రెండే సార్. ఆయనకి ఆయన పతనానికి ఆయనే కారణం, ఆయన గెలుపుకి ఆయనే కారణం. ఎందుకన్నానంటే 2019లో ఆయన అధికారంలో రావడానికి ఎన్ని మాయ మాటలు చెప్పాడు, ఎంత ప్రజలు ఎంత మభ్యపెట్టారు. అరిచేతిలో ప్రపంచాన్ని చూపించాడు. సో అలా అధికారంలోకి వచ్చాడు. అధికారంకి వచ్చిన తర్వాత ఎంత దుర్మార్గాలు చేశారు, ఎంత అవినీతి చేశారు, ఎంత అక్రమాలు చేశారో ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఇదా అని చెప్పి ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వద్దని ప్రజలు అనుకున్నారు. కాబట్టి కూటమి గెలిచింది సార్. అంతేగాని వీళ్ళిద్దరు బుధాలు అనుకోవటం, నేను మిమ్మల్ని గెలిపించారంటే లేదు మీరు మిమ్మల్ని గెలిపించారు, ఇది కరెక్ట్ కాదు సార్. అది వీళ్ళు గుర్తించుకోవాలి.